షేర్లింగంపల్లి ఒక చాలా మంచి కమ్యూనిటీ. దాంట్లో చాలామంది గేటెడ్ కమ్యూనిటీస్, అపార్ట్మెంట్ బిల్డింగ్స్ ఉన్నాయి. దాంట్లో ఒక లార్జ్ వాలంటీర్ గ్రూప్స్, సుధాకర్ గారు, ప్రసాద్ గారు, ఐటీ వాళ్ళు అందరూ కలిసి ఇలా కమ్యూనిటీకు మాకు మీటింగ్లు ఏర్పాటు చేస్తున్నారు. వాళ్ళ దాదాపు 4 మీటింగ్స్ అయిపోయినాయి ఇంతవరకు. ప్రతి ఒక్క మీటింగ్లో చాలా మంచి అవగాహన ఉంది. అందరు చాలా మంచిగా ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. మోడీ గారు చేసినంత ఎవరు చేయలేదు దేశంకి. తప్పకుండా మనకు మోడీ గారు మళ్ళీ రావాలి ప్రైమ్ మినిస్టర్గా. వాళ్ళే అంటున్నారు భారత్ మాతాకి జై, అబ్కి బార్ చౌసా పార్. మళ్ళీ చాలా మందికి కొండ విశ్వేశ్వరరెడ్డి గురించి తెలుసు, తనకు ఓటేయాలని సిద్ధంగా ఉన్నారు. సో ఇలాంటి మంచి ఫీడ్బ్యాక్ వస్తుంది అందరి నుంచి. నేను ప్రజలకు ఒకే మాట అంటున్నా, May 13th మీరు అర్బన్ కమ్యూనిటీస్, ఎడ్యుకేటెడ్ వాళ్ళు చాలా తక్కువ ఓటేస్తారు. అందరు తప్పకుండా వచ్చి ఓటేయాలి. ఇంకో రెండోది, మేము ఈసారి అర్బన్ ఏరియాలో బ్రోషర్స్, పాంఫ్లెట్స్ తక్కువ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. ఎందుకంటే ఎన్వైరన్మెంట్ ఫ్రెండ్లీగా ఈ క్యూఆర్ కోడ్ పెట్టుకొని ప్రతి ఒక్కరిని క్యూఆర్ కోడ్ ద్వారా మన ఆన్లైన్లో డీటెయిల్స్ చూసుకోవాలా. ఇంకొక ముఖ్యమైన మాట ఏంటంటే, అందరికి వచ్చి April 13th వరకు వాళ్ళ ఓట్ రిజిస్టర్ చేయొచ్చు. ఫస్ట్ టైం ఓటర్స్ పోలింగ్ బూత్ మారవాలంటే అది కూడా అవకాశం ఉంది. సో తప్పకుండా అర్జెంట్గా వాళ్ళని కొన్ని కమ్యూనిటీస్లలో ఒక ఫ్యామిలీలోనే 3 డిఫరెంట్ బూత్స్లో వాళ్ళకు ఉంది. అది కొంచెం కష్టం అని చెప్పి అందరినీ ఫ్యామిలీ ద్వారా ఒకే బూత్లో తీసుకొచ్చేటట్టు వాళ్ళు ఇప్పుడు ఈ అవకాశం ఉంది. ఎలక్షన్ కమిషన్ చాలా బాగా ఎఫిషియెంట్గా ఎలక్ట్రానిక్ ద్వారా మాకు అన్ని సౌకర్యాలు ఇస్తున్నారు. అందుకే మేము దాన్ని ఉపయోగపడుకుంటా తప్పకుండా అందరు ఓట్ వేయాలని నేను అందరినీ కోరుతున్నా.